తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష వాస్తు పండితులు, లలిత ఉపాసకులు శ్రీ 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 నానాజీ పట్నాయక్ గారు. ఇప్పుడు గురుగారితో మాట్లాడతాం. నమస్కారం అండి. శ్రీమాత్రే నమః. గురుగారు, గృహప్రవేశ సమయంలో చాలా వరకు ఆవు ఇంట్లో నడిస్తే గనక చాలా శుభం అని చెప్పి ఎన్ని ఫ్లోర్లు ఉన్న అంతస్తులైనా సరే ఆవును తీసుకెళ్లి పాపం ఇబ్బంది పెడుతున్నారు, చూస్తున్నాం. మొత్తానికి ఇట్లా ఒకవేళ ఆవు అందుబాటులో లేకపోతే ఈ మధ్య మనం చూసాం బ్యాటరీతో ఉండే ఆవు బొమ్మల్ని కూడా ఇండ్లంతా తిప్పటము ఆ రిమోట్ కంట్రోల్ తో. ఈ వీడియో మనం చూసాం. నిజంగా ఆవు నడిస్తే శుభమా? మరి ఆవు నడిస్తే శుభమని ఇలా యాంత్రికంగా ఉండే ఆవును తీసుకొచ్చి నడిపించినా కూడా శుభమేనా? ఒకసారి దాని గురించి. మంచి ప్రశ్న వేశారండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే మీరు అన్నట్టుగా ఇప్పుడు కొన్ని ఇల్లులకి పెద్ద లిఫ్ట్లు ఉండకపోతే మెట్ల మీద నుంచి లాక్కొని వెళ్తారు. అది ఫస్ట్ శుభం పక్కకు పెడితే దోషము పాపము అంటుకుంటుంది. దానివల్ల ఇబ్బంది పెడుతున్నాం కాబట్టి పెద్ద పెద్ద లిఫ్ట్లు ఉన్నప్పుడు చక్కగా లిఫ్ట్లో తీసుకెళ్ళి తెస్తారు, అప్పుడు ఇబ్బంది ఏమి ఉండదు గోవుకి. అయితే ఆవుని గనక గృహప్రవేశ సమయంలో ఇంట్లో తిప్పితే ఎందుకు మంచి అంటారంటే సకల దేవతలు గోవులో ఉంటాయి. అందులో కూడా చాలామంది తెలియక జెర్సీ ఆవును తిప్పుతారు తీసుకెళ్ళి. జెర్సీ ఆవు కాదు, దేశీ ఆవును తీసుకెళ్ళి తిప్పాలి. ఎందుకంటే దేశీ ఆవుకే ఆ యొక్క ఎనర్జీ అనేది ఉంటుంది, ఆరా అనేటువంటిది ఉంటుంది. ఎప్పుడైతే సకల దేవతలు గోవు ఇంట్లోకి వస్తుందో, మనం గృహప్రవేశానికి ముందు ఇల్లు నిర్మాణ దశలో ఉన్నప్పుడు అక్కడ నెగటివ్ ఎనర్జీస్ ఫామ్ అయి ఉంటాయి ఇంట్లో. అంటే అక్కడ సమ్ పిశాచాలు ఉంటాయండి. అందుకే మనం ఏదైనా ఒక గృహప్రవేశం చేసేటప్పుడు ఏం చేస్తారంటే మురమురాలు వేస్తారు. అక్కడ ఆ ఇంట్లో ప్రతి ద్వారం దగ్గర కొబ్బరికాయ కొడతారు, నిమ్మకాయ కట్ చేస్తారు. ఎందుకంటే ఆ దుష్టశక్తులు పోవాలి అనేటువంటి భావంతో. ఎందుకంటే ఎవ్వరూ సంచరించినటువంటి ప్రదేశాల్లోకి వచ్చి అది చేరుతుంది. అందుకని వాటిని పంపించేస్తారు. పంపించేసి ఆ మంత్రాలు ఉంటాయి గృహప్రవేశం దాంట్లో, పంపించేసి మళ్ళీ వీళ్ళు వచ్చి అక్కడ ఉండడం. అందుకే బలులు ఇస్తారు చూడండి, కొబ్బరికాయ బలి, నిమ్మకాయ బలి, గుమ్మడికాయ బలిస్తారు. ఎందుకంటే వాటికి ఆ బలి ఇచ్చి పంపించేసేయడం అనమాట. దాంట్లో ఏంటంటే బలిచ్చి పంపించేసేయడము, పాజిటివ్ వైబ్ లాగా. ఈ గోవు ఎప్పుడైతే తిరుగుతుందో అందులో గోమయము, గోమూత్రం పోస్తే ఇంకా మంచిదని కూడా ఆనందిస్తూ ఉంటారు. అది సరే. మరి ఇప్పుడు కొన్ని ఇళ్ళకి ఎలా ఉంటుందంటే మెట్లే ఉంటాయి, లిఫ్ట్ ఉండదు, 3-4 ఫ్లోర్లు. అలాంటప్పుడు వీళ్ళు లాక్కొని వెళ్ళినట్లయితే అది సరిగ్గా ఎక్కలేక ఇబ్బంది పడిందంటే వీళ్ళకి పుణ్యం రాకపోగా పాపము చుట్టుకుంటుంది. అది జన్మలు వీళ్ళని వెంటాడుతుంది. మరి అలాంటప్పుడు ఏం చేయాలి? ఇలాంటి బొమ్మ వీటి వల్ల అవ్వదు. చక్కగా గోమూత్రాన్ని, గోమయాన్ని తీసుకెళ్ళి ఇంట్లో కాస్త జల్లండి. జల్లి దాని తర్వాత క్లీన్ చేసేసుకోండి. కిందే గోవుకి సేవ చేయండి. అంటే గోవుకి ఏదైనా తినిపించడం. కిందన పిలిపించి గోవుకి అందరూ ప్రదక్షిణం చేసుకొని గోవుకి తినిపించి నమస్కారం చేసి వీలైతే హారతి ఇచ్చి దానికి దండం పెట్టుకొని పైకి వెళ్ళి మీ పనులు చేసుకోండి. అది కూడా ఈక్వల్ టు గోవు వచ్చిన ఫలితం. ఎందుకంటే మీరు బలవంతంగా లాక్కెళ్ళి అది దాని ముడుకులు కొట్టుకుపోయి అది మూగ జంతువై చెప్పుకోలేక లోపల హింస అనుభవించిందంటే సకల దేవతలు బాధపడ్డట్టే. ఒక గోవు బాధపడితే సకల దేవతలు బాధపడ్డట్టే. అప్పుడు ఇంకా పుణ్యం మీకు అక్కడ పాపమే చుట్టుకుంటుంది కదా, దేవతా శాపం తగులుతుంది దానివల్ల. కాబట్టి అలా చేయకండి. చక్కగా కిందకి పిలిపించుకోండి. వాళ్ళు తెస్తారు, ఆ గోవుని దూడని తీసుకొస్తారు, బండిలో ఎక్కించుకొని తెస్తారు. ఇంకోటి ఆ తెచ్చే విధానంలో కూడా నేను చాలామందికి కొన్ని ప్లేసులు ఆగినప్పుడు చెప్పాను, అయ్యా మీరు ఇట్లా కట్టేస్తున్నారు, మీరు బ్రేక్ కొట్టినప్పుడు తగులుతుంది కదా మూతి దానికి అని చెప్పినప్పుడు కొంతమంది దాని తర్వాత దానికి ఏదైనా సాఫ్ట్ది కట్టడం, ఒక పత్తితో కట్టడం, ఇట్లాంటివన్నీ చేశారు కొంతమంది. ఎందుకంటే మీకు దాని చేతిలో ఉండదండి. బ్రేక్ కొట్టాడు, స్పీడ్గా వెళ్తాడు, తగులుతుంది. అదేం చెప్తుంది చెప్పండి? సో కాబట్టి తీసుకొచ్చే వాళ్ళు ఈ జాగ్రత్త కూడా తీసుకోవాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. అట్లాగే ఇలా మెట్లు లేవు, కింద దిగగానే ఫస్ట్ దానికి మీరు కనుక దాన్ని చక్కగా శుభ్రం చేయగలిగితే శుభ్రం చేసి దాని చుట్టూ ప్రదక్షిణం చేసుకొని దానికి చక్కగా ఏదైనా దాన్ని ఆనందించేలాగా దానికి తినిపించి ఒక హారతి ఇచ్చి దండం పెట్టుకొని దాని మూత్రము దాని మయము ఏదైనా ఉంటే తీసుకొని వెళ్ళి పైన లైట్గా జల్లేసి గుమ్మం ముందుని గొబ్బెమ్మలాగా పెట్టి దాని తర్వాత మళ్ళీ క్లీన్ చేసుకోవడం ద్వారా ఆ యొక్క గోవు యొక్క ఎనర్జీ ఎప్పుడైతే మీరు తినిపిస్తారో, ఎందుకు తినిపించమంటున్నానంటే ఏదైనా ఒక ప్రాణికి మనం తినిపించగానే అది హ్యాపీ ఫీల్ అవుతుంది చూడండి. అలా హ్యాపీ ఫీల్ అయిన ఎనర్జీ అది రిలీజ్ అయినప్పుడు మనం దాంతోపాటు మనం పైకి వెళ్ళి చేసినప్పుడు ఆ ఫలితం ఉంటుంది. దగ్గర బొమ్మది అదేంటి బొమ్మ అంటే ఎట్లా తయారైంది, కొన్ని వీటితో తయారైంది.
ఎలక్ట్రానికల్ రిలేటెడ్, అది గోవుతో సమానం ఎందుకు అవుతుంది? అదే కాకపోతే మీరు ఏదైనా ఒక ఫోటో మరి పూజిస్తున్నాం ఫోటోనో లేకపోతే గోవుకు సంబంధించిన ఏదైనా ఉన్నప్పుడు మొక్కుకున్నప్పుడు దాని ఫలితం అక్కడ ఏమైనా వస్తుంది. అంతేగాని ఈక్వల్ టు గోవుకు సంబంధించింది రావాలంటే రాదు. కాకపోతే ఏంటంటే కొంతమంది ఇలా పైకి తీసుకొచ్చి ఇబ్బంది పెట్టడం అనే ఒక దీంతో కాన్సెప్ట్లో అట్లా తయారు చేసి ఉంటారు, తప్పేం లేదు. కాకపోతే మీరు ఈ రకంగా చేసుకోవచ్చు, బలవంతంగా మనం లాక్కెళ్ళి చేసేదానికంటే కూడా. అలాగే గోవుకున్న శక్తి ఎలా చెప్తారు అంటే ఇప్పుడంటే మనకి చాలా తగ్గిపోయాయి, కానీ ఒక గోవు ఒక ప్రదేశంలో ఉండి అది ఒక అరుపు అరిచినప్పుడు అది ఎంతవరకు వెళ్తుందో ఆ సౌండ్, ఆ ప్రదేశం వరకు నెగటివ్ ఎనర్జీ అనేటువంటిది ఉండదు అని చెప్తూ ఉంటారు. అలాగే ఎవరికైనా చూడండి ఏలినాడు శని ప్రభావం ఎక్కువగా ఉంటుండు, బెల్లము తినిపిస్తే ఏలినాడు శని ప్రభావం తగ్గుతుంది గోవుకి, అంటే వీరికి గోవుకి తినిపించడం ద్వారా. అలాగే కొంతమంది ఫైనాన్షియల్ గ్రోత్ కావాలనుకుంటుంటారు, 3 చపాతీలు తీసుకొని దానికి తేనె పూసి చక్కగా చిన్న చిన్న ముక్కలుగా చేసి గోవుకు తినిపిస్తే ఫైనాన్షియల్ ఇవి తగ్గుతాయి, ఇబ్బందులు అనేవి శుక్రవారం పూట కనుక చేస్తే. ఈ రకంగా గోసేవ చేయడం వల్ల. అయితే ఇక్కడ ఏంటంటే 2 రకాలు ఉంటాయండి, జెర్సీ అండ్ దేశీ. జెర్సీ దానికి తినిపించొద్దని నేను చెప్పట్లేదు, ఒక ప్రాణికి తినిపిస్తున్నాను ఫీలింగ్లో తినిపిస్తే తినిపించండి. ఫలితం రావాలి, మీకు మంచి పాజిటివ్ ఫలితం రావాలి అంటే మాత్రం ఖచ్చితంగా దేశీ ఆవుకు తినిపించాలి. దేశీ ఆవుకి జెర్సీ ఆవుకి ఉండే తేడా ఏమిటంటే దేశీ ఆవుకి కింద ఇట్లా ముడతలు ఉంటాయి, వెనకాతల మూపురం ఉంటుంది, ఇట్లా బ్యాక్ రౌండ్గా ఉంటుంది దేశీ ఆవుకి. జెర్సీ ఆవుకి ఇట్లా కొషిగా ఉంటుందండి బ్యాక్. ఇంకోటి ఏంటంటే ఈ 2 గోవులకి ఉండేటువంటి తేడా ఏమిటి అంటే, మీరు ఉదాహరణకి అక్కడ గోవు పాలిస్తుంది అనుకోండి, ఇక్కడ మీరు ఏదైనా ఫుడ్ పెడితే దేశీ ఆవు రాదు, ఫస్ట్ దాని పిల్లకి మొత్తం పాలిచ్చేసి అది సాటిస్ఫై అయిన తర్వాత అప్పుడు వచ్చి ముట్టుకుంటుంది. కానీ జెర్సీ ఆవు అలా కాదు, ఫుడ్ కనబడంగా పిల్లల్ని కూడా వదిలేసి వచ్చి తింటుంది. అంటే దాని తత్వంలో కూడా అంత మార్పు ఉంది. ఇంకొకటి ఏంటంటే చాలామంది తెలియక గోవు ముందు భాగాన్ని నమస్కరించుకుంటారు, చేయకూడదు, గోవు బ్యాక్ సైడ్నే నమస్కారం చేయాలని చెప్తుంది శాస్త్రం. అది అట్లా మీరు కనుక చేసినట్లయితే ఖచ్చితంగా మంచి ఫలితాలు ఉంటాయి. కొన్ని గోశాలల్లో కొంతమంది పెడుతున్నప్పుడు తినవు, ఎందుకు తినవా ఏంటా అని చెప్పి చాలామంది భయపడుతుంటారు. వీళ్ళకి కర్మ బలంగా ఉందనుకోండి, చాలా బలీయంగా ఉందనుకోండి, 1-4 సార్లు ప్రయత్నం చేస్తే కానీ అది క్లియర్ అవ్వదు. ఎందుకంటే గోవు కనుక మనం పెట్టింది వెంటనే ఆనందంగా తిన్నది అంటే మనకున్న కర్మ తొలగిపోవడానికి అది యాక్సెప్ట్ చేస్తుంది. మనం ఎన్నిసార్లు పెడుతున్నా తినట్లేదండి అంటూ ఉంటారు కొంతమంది. అప్పుడు దాని అర్థం ఏమిటంటే వీళ్ళకి కర్మ బలంగా ఉందని ఒకటే, లేదా దానికి ఆకలి తీరిపోయింది, ఫుల్ ఆకలి. మనలా తినవండి అవి. ఏ పక్షి ఏ జంతువు కూడా కడుపు నిండి ఉంటే తినదు అది. మనమే పిచ్చి పిచ్చిగా ఏది పడితే మళ్ళీ మాటి నోట్లో వేసుకుంటూ ఉంటాం. నిజంగా జంతువులు ఒక్కసారి తిన్నదంటే, ఎగ్జాంపుల్ పులి బాగా తిన్నది అనుకోండి, మనిషి కనబడ్డ వచ్చి అటాక్ చేయదు అది, పక్క నుంచి పోతున్నా వదిలేస్తుంది, దానికి ఆకలేస్తేనే పట్టించుకుంటుంది. అట్లాగే అవి ఒక్కోసారి ఆకలి తీరిపోయి కడుపు ఫుల్గా ఉన్నప్పుడు తినదు, అది అర్థం చేసుకోవాలి. కానీ వెళ్తున్న ప్రతిసారి అందరిది తింటుంది, మీది మాత్రం అది తినట్లేదు, బెల్లం పెట్టినా ఏం పెట్టినా అన్నప్పుడు ఒకటి దానికి కడుపు నిండైనా ఉండాలి, లేకపోతే ఆ వస్తువు ఇష్టం లేకపోయినా అయి ఉండాలి, లేదా మీ కర్మ బలంగా ఉన్నప్పుడు కూడా అది యాక్సెప్ట్ చేయదు. అలాంటప్పుడు ఆ గోమాతని నమస్కారం చేసుకుని మొక్కుకొని, అమ్మ నా కర్మలు తొలగించు అని అనుకొని తినిపించాలి. ఓకే. ఇప్పుడు మీరన్న ఇందాక బొమ్మ రూపంలో పెట్టుకున్నప్పుడు పూజ చేస్తే కొంత ఫలితం అన్నారు. చాలా వరకు ఇప్పుడు ఈ ఆవు దూడ బొమ్మ తీసుకొచ్చి ఇంట్లో షోకేజ్ లా పెట్టుకుంటారు, పూజ పునస్కారం లేకుండా. అది షోకేజ్ మాత్రమే, షోకి పెట్టుకోవడం తప్పేం లేదండి. కానీ ఎనర్జీ అయితే ఏమి ఉండదు దానివల్ల. ఎనర్జీ ఉండదు అంటే మీరు పూజించినప్పుడే దాంట్లో ఎనర్జీ ఫామ్ అవుద్ది ఎప్పుడు కూడా. అంటే వాస్తు ప్రకారంగా ఫేవర్ చేయడం ఉంటుందండి. అంటే ఫేవర్ అంటే ఒకటి, అది ధర్మానికి చిహ్నంగా చెప్తారు గోవుని, కాబట్టి అది ఏ జోన్లో ఉంటే దానికి సంబంధించిన ధర్మాలు వాళ్ళు బాగా పాటిస్తారని చెప్తూ ఉంటారు. ఓకే, ధన్యవాదాలండి. శ్రీమాత్రే నమః. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to
iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.